హైదరాబాద్ అభివృద్ధికి అవసరమైతే ప్రణాళికలు ఇవ్వండి తప్ప అడ్డుపడొద్దు అంటూ బీజేపీ బీఆర్ఎస్లకు సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. ఎన్టీఆర్ మార్గ్లో హైదరాబాద్ రైజింగ్ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన భట్టి సారథ్యంలో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ప్రతిపాదనలు ఇస్తామంటే త్వరలోనే అఖిలపక్షం కూడా ఏర్పాటు చేస్తామన్నారు. అలా కాకుండా చేసే పనులకు అడ్డుపడతామంటే అడ్డుకునే వారిని ఎలా అడ్డుకోవాలో తమకు తెలుసన్నారు సీఎం రేవంత్. నేను సూటిగా బీఆర్ఎస్ను బీజేపీని ఇద్దరిని అడగదలుచుకున్నా. 10 ఏళ్ళు ఈయన అధికారంలో ఉన్నాడు, 11వ సంవత్సరం ఆయన అధికారంలో కొనసాగుతుండు. మీరు చేసిన దాని మీద చర్చ చేద్దాం, దానికి మేము సిద్ధం. పోనీ ఎట్లా చేస్తే బాగుంటుందో మీ పాలసీ డాక్యుమెంట్ మాకు ఇవ్వండి. ఈ వేదిక మీద నుంచి మీరు మీ ప్రతిపాదనలు పంపండి. నేను మా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి, శ్రీధర్ బాబు గారికి, పొన్నం గారికి, ఎందుకంటే ఒక ఆయన హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్, రెండోగారు రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్, మూడోగారు ఆర్థిక మంత్రి, ఈ ముగ్గురితోని నేను ఒక మంత్రివర్గ ఉపసంఘం వేస్తున్న ఈ వేదిక మీద నుంచి మీడియా మిత్రులారా రాసుకోండి. అఖిలపక్ష సమావేశాన్ని మా ఉప ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేస్తాం. బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళ పాలసీ డాక్యుమెంట్ తీసుకొచ్చి చర్చించండి. బీజేపీ కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా మీరు ఏం పాలసీ నగరాన్ని అభివృద్ధి చేయడానికి తెలంగాణ నిధులకు తీసుకొస్తారో అఖిలపక్ష సమావేశాన్ని ఈ వేదిక మీద నుంచి మా ఉప ముఖ్యమంత్రి గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. మిమ్మల్ని అఫీషియల్లీ క్యాబినెట్ సబ్ కమిటీ కింద, క్యాబినెట్ సబ్ కమిటీ మినిస్టర్స్గా వీరి ముగ్గురిని నేను నియమిస్తున్న ఈ వేదిక మీద నుంచి నేను ఆదేశాలు ఇస్తున్నా చీఫ్ సెక్రటరీ గారికి. తక్షణమే ఈ ఆర్డర్ రిలీజ్ చేయండి. వారు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు. మొదట బీజేపీ వాళ్ళు వాళ్ళ ప్రతిపాదన దేండి, తర్వాత బీఆర్ఎస్ వాళ్ళు దేండి. అదేవిధంగా తెలంగాణను అభివృద్ధి చేయాలనుకున్న మేధావులు కూడా మీరు సూచనలు ఇవ్వండి. అడ్డుకుంటామని అంటే అడ్డుకోవడం అనేది సమాధానం కాదు. అడ్డుకుంటే అడ్డుకునే వాళ్ళని ఎట్లా అడ్డుకోవాలనో అంతో ఇంతో తెలిసిన వాళ్ళమే. ఎందుకంటే ఇవన్నీ చూసుకుంటేనే ఇంత దూరం వచ్చినాం, చూడకుంటూ వచ్చినాం. మిత్రులారా మీకు తెలుసు కదా, ఇవన్నీ చూడకుంటేనే ఇంత దూరం వచ్చినాము మేమందరం ఏమన్నా తాత పేరు నాయన పేరు చెప్పొచ్చు ఆ కుర్చీలో కూర్చున్నామా? లేదు కదా, మీ మధ్యలో ఉండుకుంటేనే వచ్చినాం కదా. అందుకే ఇట్లాంటి ఆలోచనలు మానండి. హైదరాబాద్ను కాలుష్యరహిత నగరంగా తీర్చిదిద్దడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. హైదరాబాద్ సిటీని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ముందుకు వెళ్తోందన్న ఆయన నగర అభివృద్ధిని అడ్డుకునేందుకు బీఆర్ఎస్ కుట్ర చేస్తోందని ఆరోపించారు. మూసీని జీవనదిగా మార్చాలని తాము ప్రయత్నిస్తూ ఉంటే పేదలు బాగుపడొద్దు అన్న దురాలోచనలతో విపక్షాలు తమపై బురద జల్లుతున్నాయని విమర్శించారు. ప్రతిపక్షాల కుట్రలను హైదరాబాద్ ప్రజలు గమనించాలని భట్టి కోరారు. ఈ రాష్ట్రానికి తలమానిక, ఈ రాష్ట్రానికే కాదు దేశానికి కూడా ఇది గర్వించదగినటువంటి నగరంగా అభివృద్ధి చెందుతున్నటువంటి నగరం ఇది. ఈ రాష్ట్రానికి ఎంతో ముఖ్యమైన పట్టణం అయినప్పటికి కూడా ఏమాత్రం అభివృద్ధి చేయకుండా గత ప్రభుత్వాలు చేసినటువంటి అభివృద్ధి పైన వాళ్ళ రంగు పూసుకొని మేము చేస్తున్నాం అని చెప్పి 10 సంవత్సరాల కాలం వెళ్ళబుచ్చారు తప్ప హైదరాబాద్ నగరానికి ఏమీ చేయలేవాళ్ళు. దాదాపు 55-56 కిలోమీటర్లు ప్రవహిస్తున్న ఈ మూసీ నదిని కూడా జీవనదిగా మార్చాలని ఎంత ఒత్తిడి, ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నప్పటికి కూడా హైదరాబాద్ నగరం మనందరికీ గర్వకారణం. దీన్ని ప్రపంచ నగరంగా మారిస్తేనే మన యువతకి విద్య, ఉపాధి అవకాశాలన్నీ పెరుగుతాయనేటువంటి ఆలోచనతో ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు పోతా ఉంటే అభివృద్ధి జరిగితే, మూసీ రిజర్వేషన్ జరిగితే, గోదావరి నీళ్ళని తీసుకొచ్చి మూసీలో ప్రవహింపజేస్తే, అక్కడ పర్యాటక రంగం అభివృద్ధి చెందితే, అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ ఆరోగ్యకరమైన జీవితం వస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి మనం ఏమి కదల్చలేము అనేటువంటి ఒక భయంతో ఏదో రకంగా దీనిపైన బురద జల్లి ప్రజలకు తప్పుడు సమాచారం ఇవ్వాలనేటువంటి ఆలోచనతో కుట్రపూరితంగా బీఆర్ఎస్ పార్టీ. కాంగ్రెస్ ఏడాది పాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ అన్నారు. కబుర్లు చెప్పేవారి మాటలు విశ్వసించకుండా ఇందిరమ్మ ప్రభుత్వం వైపే ప్రజలున్నారని అన్నారు. 27 రోజుల్లోనే 21,000 కోట్ల రుణమాఫీ చేసి రైతు ప్రభుత్వం అంటే ఏంటో చేసి చూపించామన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో పండని 153 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఈసారి పండిందన్నారు.
వరి వేస్తే ఉరే అన్న స్లోగన్కు వ్యతిరేకంగా వరి వృద్ధి పంటగా రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్నారు పొంగులేటి. ఇందిరమ్మ రాజ్యంలో రైతన్నులు చిరునవ్వు నవ్వుతూ ఈనాడు పండిస్తే పండిన ప్రతి గింజని ఈ రాష్ట్ర ప్రభుత్వం సుమారు 8,000 కేంద్రాల ద్వారా సేకరిస్తూ ఏ రైతన్నకి కూడా ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా కొన్న 3వ రోజే ఆ రైతన్న ఖాతాలో ఆ డబ్బులు జమ చేస్తూ సన్న వడ్లకి ప్రతి క్వింటాలకి 500 రూపాయల బోనస్ ఇందిరమ్మ ప్రభుత్వంలో 3వ రోజు రైతన్న ఖాతాలో జమ చేస్తున్న మాట నిజం. ఆనాటి పెద్దలు వరేస్తే ఉరి అనే స్లోగన్ తీసేసి వరిని ముద్దు పంటగా రైతన్నులు ఈ రోజు పండించే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతన్నులను ప్రోత్సహిస్తుంది. దేశ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు మార్చేలా కొన్ని విధానాలకు కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి పార్థసారథి తెలిపారు. ఐటీ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ పాలసీకి ఆమోదం తెలిపినట్లుగా వెల్లడించారు. వర్కింగ్ స్పేస్, కో వర్కింగ్ స్పేస్, మానవ వనరుల అభివృద్ధికి ఈ విధానం తోడ్పడనుంది. 10,000 కోట్ల పెట్టుబడులు సాధించేలా గార్మెంట్ పాలసీ రూపొందించనున్నట్టుగా తెలిపారు. షిప్ బిల్డింగ్లోనూ ఏపీ మరింత అభివృద్ధి సాధించేలా నిర్ణయం తీసుకున్నామన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన క్రింద పట్టణ ప్రాంతాల్లో 6.41 లక్షల ఇళ్లు, గ్రామీణ ప్రాంతాల్లో 1,09,000 ఇళ్ల నిర్మాణాలు చేపట్టనున్నట్లు మంత్రి పార్థసారథి వెల్లడించారు. గత ప్రభుత్వం విధ్వంసకరమైన ఆలోచనలతో అనేక రాష్ట్రానికి మేలు చేసి అనేక ప్రాజెక్టుల్ని ధ్వంసం చేస్తే ఈ 3 పూలివెందల గత ముఖ్యమంత్రి గారి కాన్స్టిట్యున్సీ దాదాపు 90%, 80%, 60% ప్రోగ్రెస్లో ఉన్న వర్క్స్కి ఈరోజు ప్రైజ్ అడ్జస్ట్మెంట్ ఇచ్చి వాళ్ళకి ఆ పనులు పూర్తి చేయడానికి ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పేసి నీటి ప్రాజెక్టులు. ఎందుకంటే అక్కడంతా కూడా డ్రాట్ ఏరియా, కరువులకి ఎక్కువగా గురయ్యే ప్రాంతాలు కాబట్టి కేవలం ప్రజల సమస్యలు దృష్టిలో పెట్టుకుని దీన్ని ఆమోదించడం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. గృహ నిర్మాణం PMAY అర్బన్, PMAY గ్రామీణ్, PMAY జన్మన్ 1.0 ఈ పథకం ద్వారా ఈ రాష్ట్రానికి కేటాయించబడి నిర్మాణం పూర్తి కాని గృహాలన్నింటినీ కూడా కొనసాగించి పూర్తి చేయడానికి కేబినెట్ ఆమోదం పొందడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. ఈ డిసెంబర్ 2024కి ఈ స్కీమ్ పూర్తి అయ్యే నిబంధనలు ఉన్నా కూడా ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు కోరిక మేరకు ఈ ఇళ్లను నిర్మించడానికి 26 మార్చి వరకు కూడా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టితో అవకాశం కల్పించిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నేను ఇంకా 6.41 లక్షలు ఇల్లు పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. ఆ 6.41 లక్షలు అర్బను, అదేవిధంగా 1,09,000 గ్రామీణ్ ఈ ఇళ్లను కూడా పూర్తి చేయాలని చెప్పేసి కేబినెట్ నిర్ణయం తీసుకుందని చెప్పేసి మనం చేస్తాము. అమరావతి నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి నారాయణ తెలిపారు. సీఈఓలతో వేసిన కమిటీ ద్వారా గత టెండర్లను రద్దు చేశామన్నారు. అమరావతిలో రోడ్లు డ్యామేజ్ అయ్యాయన్నారు. న్యాయపరమైన అంశాలు దాటుకొని నెలాఖరులోగా టెండరింగ్ కూడా పూర్తవుతుందని వెల్లడించారు మంత్రి నారాయణ. 3 ముక్కలు ఆటాడి ఆ యొక్క అమరావతి రాజధాని పక్కన పడేసింది. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 6 నెలల్లో దానికున్న అనేక అడ్డంకులు, లీగల్ విషయాలు కానీ ఇవన్నీ కూడా యాక్చువల్గా దానికి డిఫరెంట్ కమిటీలు సీఈలతో, ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో పనులు ఆగిపోయినాయి. పని వాళ్ళని క్యాన్సిల్ చేసి డ్రాప్ చేశారంటే చేయలే, ఏజెంట్లు అట్నే ఉంచేశారు. ఏజెంట్లు అలా వచ్చేసారు, వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడే ఉండిపోయింది, క్లోజ్ చేయలేదు. అయితే 5 సంవత్సరాల తర్వాత ఇప్పుడు చేయమంటే వాళ్ళు 5 సంవత్సరాల క్రితం 2017, 18, 19 ఇచ్చిన టెండర్లు ఇప్పుడు చేయలేమని వాళ్ళు చెప్పటం, దాని మీద అది క్లోజ్ చేయడానికి నిర్ణయించుకుని కమిటీ వేసాము. ఆ కమిటీని 24వ తేదీ 7వ నెలలో సీఈలతో కమిటీ వేస్తే ఆ కమిటీ డిస్కస్ చేసి 30/10/24 అక్టోబర్ 30వ తేదీ సబ్మిట్ చేయడం జరిగింది. దాన్ని 27/11 యాక్చువల్గా అది క్యాబినెట్ అప్రూవ్ చేసింది.
చేసిన తర్వాత దాని ప్రకారం వాళ్ళందరితో యాక్చువల్గా అధికారులు డిస్కస్ చేసి వాళ్ళ యొక్క అగ్రిమెంట్లన్నీ యాక్చువల్గా క్లోజ్ చేయడం జరిగింది. ఏపీ కేబినెట్లో సీఎం చంద్రబాబు హాట్ కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో బియ్యం అక్రమ రవాణా, భూ ఆక్రమణలు ప్రభుత్వానికి సవాల్ విసురుతున్నాయన్నారు. 5 ఏళ్ల వైసీపీ హయాంలో వ్యవస్థలను దారుణంగా డ్యామేజ్ చేశారని ఆరోపించారు. మునిపెన్నడూ చూడని విధంగా రాష్ట్రంలో ఆస్తులను లాగేసుకునే ట్రెండ్ తీసుకొచ్చారంటూ వైసీపీ పైన విమర్శలు చేశారు సీఎం చంద్రబాబు. కాకినాడ పోర్టును, సెజ్ను బలవంతంగా లాక్కున్నారని పేర్కొన్నారు. పోర్టు లాగేసుకుని 41% కేవీ రావుకిచ్చారని, మిగిలిన 59% అరబిందో వాళ్లు లాక్కున్నారని అన్నారు సీఎం. జగన్ తప్పులు చేసి తిరిగి తానే అరుస్తున్నారంటూ మండిపడ్డారు. బియ్యం అక్రమ రవాణా ఆరోపణలపైన మంత్రి పయ్యావుల కేశవ్ స్పందించారు. 3 తరాలుగా తమ వియ్యంకులు బియ్యం ఎగుమతుల వ్యాపారాల్లో ఉన్నారని తెలిపారు. ముడి బియ్యం మాత్రమే కాకుండా కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు బాయిల్డ్ రైస్ ఎగుమతులు చేసేవారని చెప్పారు. అంబటి రాంబాబు, పేర్ని నానికి అనుమానాలుంటే టోల్గేట్ దగ్గర ఎప్పుడైనా చెక్ చేసుకోవచ్చన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన తప్పుడు విధానాలను సరిదిద్దుతున్నామని, శాండ్, లిక్కర్, భూదందాల విషయంలో మరింత గట్టిగా ముందుకు వెళ్తామని మీడియా చిట్చాట్లో మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. పార్టీ నేతలతో వైఎస్ జగన్ రేపు కీలక సమావేశాన్ని నిర్వహించనున్నారు. వైసీపీ పార్టీ బలోపేతం, నిర్మాణంపైన దృష్టి సారించిన జగన్ పార్టీ కమిటీల ఏర్పాటుపై చర్చించబోతున్నారు. కూటమి ప్రభుత్వంలో భారీగా కరెంట్ ఛార్జీలు పెంచుతున్నారని ఆరోపిస్తున్న వైసీపీ దీనిపై ఎలాంటి ఆందోళనలు నిర్వహించాలనే విషయంపైన సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ధాన్యం సేకరణ, రైతులను దోచుకుంటున్న దళారుల తీరు, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టడంపైన కార్యాచరణ రూపొందించనున్నారు. ఈ విషయాలపై ప్రణాళికను రూపొందించి వైఎస్ జగన్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఈ మీటింగ్కు పార్టీ జిల్లా అధ్యక్షులు, పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు, జనరల్ సెక్రటరీలు, పార్టీ సెక్రటరీలు హాజరు కాబోతున్నారు. క్రిస్మస్ పండుగను అధికారికంగా జరిపిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని మాజీ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. సికింద్రాబాద్లోని సిఎస్ఐ వెస్లీ చర్చిలో క్రిస్మస్ సెలబ్రేషన్స్ లో ఆయన పాల్గొన్నారు. క్రిస్టియన్లకు డిసెంబర్ మాసం ఎంతో పవిత్రమైందని, గొప్పగా జరుపుకునే పండుగ క్రిస్మస్ పండుగ అన్నారు. పేద క్రిస్టియన్లకు క్రిస్మస్ కానుకగా బట్టలు పంపిణీ చేసే గొప్ప వ్యక్తి కేసీఆర్ అని అన్నారు హరీష్ రావు. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా మీ అందరు కూడా తెలుసు, క్రిస్మస్ పండుగను అధికారికంగా జరిపిన ఒకే ఒక్క ముఖ్యమంత్రి భారతదేశంలో కేసీఆర్. ఆయన హిందువులైనా, ముస్లింలైనా, క్రైస్తవులైనా అందరినీ సమానంగా చూసినటువంటి గొప్ప వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి కేసీఆర్ గారు. దేశంలో అనేక రాష్ట్రాల్లో క్రైస్తవులు కూడా ముఖ్యమంత్రులు అయ్యారు. కానీ క్రిస్మస్ పండుగను అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వ పండుగగా జరిపింది ఒకే ఒక్కరు, అది కేసీఆర్ గారు ప్రారంభించారు. బతుకమ్మ అయినా, దసరా అయినా, అది రంజాన్ అయినా, క్రిస్మస్ అయినా, గుడ్ ఫ్రైడే అయినా, అన్ని పండుగలను కూడా గౌరవించారు. ఆయన బతుకమ్మకు ఎలాగైతే మహిళలకు కొత్త చీరలు ఇచ్చారో, రంజాన్ వస్తే ముస్లిం మైనార్టీలకు బట్టలు పంపారో, క్రిస్మస్ పండుగ సందర్భంగా కూడా పేద క్రిస్టియన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి మరి కొత్త బట్టలు పంపించినటువంటి వ్యక్తి ఏపీలోని అధికారుల్లో అలజడి రేగుతోంది. గత ప్రభుత్వంలో జరిగిన భూ ఆక్రమణలపై విచారణ వేగవంతం చేస్తోంది ఏపీ సర్కార్. ఈ క్రమంలో అనకాపల్లి తహసీల్దార్ కార్యాలయంలో సిఐడి అధికారులు దాడులు చేయటం కలకలం రేపింది. తహసీల్దార్ కార్యాలయంలో సోదాలు చేపట్టిన అధికారులు గడిచిన 5 ఏళ్లలో జరిగిన భూ అక్రమాలపైన విచారణ జరుపుతున్నారు. దీంతో రెవెన్యూ అధికారుల్లో అలజడి మొదలైంది. అనకాపల్లి తహసీల్దార్ కార్యాలయంలో సిఐడి సోదాలు నిర్వహిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన భూ అక్రమాలపైన సిఐడి అధికారులు విచారణ చేపడుతున్నారు. దీనికి సంబంధించి అప్డేట్ మా విశాఖ ప్రతినిధి అనురాధ అందిస్తారు. అనురాధ, చెప్పండి, సిఐడి సోదాలతో ఏపీలో ఎలాంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది?
ప్రస్తుతం ఇది ఏపీలో ప్రకంపనలు సృష్టిస్తుందని చెప్పాలి. ఎందుకంటే కాసేపటి క్రితమే కేబినెట్ లో కూడా ఈ అంశాల మీద చర్చలు జరిగాయి. ఎందుకంటే భూ దందాల మీద, పూర్తిగా భూ ఆక్రమాలు ఏవైతే జరిగాయో వాటిలన్నిటి మీద కూడా ఉక్కుపాదం మోపేందుకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తుంది అన్నది కేబినెట్ ద్వారా ఒక లీక్ నివ్వడం, వెంటనే అనకాపల్లి జిల్లాలో భూ అక్రమాలకి సంబంధించి ఈ సోదాలు నిర్వహిస్తూ ఉన్న నేపథ్యంలో భారీ ఎత్తున మొత్తం ఏవైతే గత ప్రభుత్వంలో ఈ భూ వ్యవహారాలకి సంబంధించి, భూముల లావాదేవీలకు సంబంధించి క్రయ విక్రయాలు జరిగాయో, అలాగే ఇతర ఏవైతే డాక్యుమెంట్స్ మార్పిడులు కానీ ఇట్లాంటివి జరిగాయో వాటిలన్నింటి మీద కూడా ఒక పెద్ద ఇష్యూగా దీన్ని తీసుకుంటున్నారు. ఎందుకంటే కాసేపటి క్రితమే కేబినెట్ లో ఈ రకమైన చర్చ జరిగిన వెంటనే కార్యాచరణ సిద్ధం చేసి వెంటనే ఇలాంటి సోదాలు నిర్వహించడం అనేది ఒక్కసారిగా అందరిలోని కూడా కలకలం రేపింది. అయితే మొత్తానికి ఏదేమైనా కూడా భూ దందాలు, భూ విక్రయాలు, క్రయ విక్రయాల మీద కానీ, భూ మాఫియాల మీద కానీ, ఏదైతే ల్యాండ్ ఇష్యూస్ కి సంబంధించి అక్రమాలు అయితే జరిగాయో వాటిలన్నింటి మీద కూడా ఉక్కుపాదం మోపే ప్రయత్నం అయితే మాత్రం ప్రభుత్వం చేస్తుంది అన్నది, ఆ రకమైన చర్యలు స్టార్ట్ చేశారు అన్నది అనకాపల్లి జిల్లాలో ఇప్పుడు తాజాగా తహసీల్దార్ కార్యాలయంలో జరుగుతున్న సోదాలను బట్టి ఒక లీక్ అయితే మాత్రం ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇది ఓన్లీ ఉమ్మడి విశాఖ జిల్లాల వరకే ఉంటుందా, లేకపోతే మిగిలిన ఇతర ప్రాంతాల మీద కూడా ఇదే తరహా సోదాలు నిర్వహిస్తారా అన్న దాని మీద ఇప్పుడు ప్రభుత్వం చేస్తూ ఏదైతే భూ అక్రమదారులు ఉన్నారో వాళ్ళంతా కూడా ఒక విస్తృతమైన చర్చ, ఒక టెన్షన్ వాతావరణం అయితే మాత్రం ప్రస్తుతం కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ అనురాధ. రాజ్యాంగం కన్న కలలను సాకారం చేసేందుకు దేశంలో అమల్లోకి వచ్చిన నేర నియంత్రణ చట్టాలు బలమైన ముందడుగుగా ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. చండీగఢ్లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. స్వాతంత్ర్యం వచ్చిన 70 ఏళ్లలో దేశం ఎదుర్కొంటున్న పలు సమస్యలను జాగ్రత్తగా అధ్యయనం చేసి చట్టాలను రూపొందించారన్నారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులకు ధన్యవాదాలు తెలిపారు. దేశంలోని సరికొత్త న్యాయ సంహిత చట్టాలు సమగ్రమైనవన్న మోదీ వీటిని తయారీ ప్రక్రియ కూడా చాలా విస్తృతంగా ఉందన్నారు. संहिता समानता, समरसता और सामाजिक न्याय के विचारों से बुनी गई है. हम हमेशा से सुनते आए हैं कि कानून की नजर में सब बराबर होते हैं, लेकिन व्यवहारिक सच्चाई कुछ और ही दिखाई देती है. गरीब, कमजोर व्यक्ति कानून के नाम से डरता था. जहां तक संभव होता था वो कोर्ट, कचहरी और थाने में कदम रखने से डरता था. अब भारतीय न्याय संहिता समाज के इस मनोविज्ञान को बदलने का काम करेगी. उसे भरोसा होगा कि देश का कानून समानता की, इक्वालिटी की गारंटी है. यही सच्चा सामाजिक न्याय है. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమై 6 రోజులవుతున్నా ఎలాంటి చర్చ జరగటం లేదు. ఉభయ సభల్లో నిత్యం వాయిదాల పర్వమే కొనసాగుతోంది. ఎలాంటి చర్చలు జరగకుండానే ఉభయ సభలు వాయిదా పడుతూ వస్తున్నాయి. ఇవాళ కాస్త పర్వాలేదనిపించింది. ఇక విపక్ష ఎంపీలు ఆందోళన చేస్తున్నప్పటికీ కార్యకలాపాలు నిర్వహించారు. ఈ క్రమంలో సభ్యులను లోక్సభ స్పీకర్ ఓం బిర్లా హెచ్చరించారు. వాయిదాల కారణంగా సభా కార్యకలాపాలకు మరింత అంతరాయం కలిగితే వారాంతాల్లోనూ సభను సమావేశపరచాల్సి ఉంటుంది అంటూ హెచ్చరించారు. భారత్ చైనా సంబంధాలు నెమ్మదిగా మెరుగుపడుతున్నాయని విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ పార్లమెంట్లో ప్రకటన చేశారు. ఏప్రిల్ 2020 నుంచి ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయన్నారు. ఇక తూర్పు లడఖ్ ప్రాంతంలో 2 మిలిటరీలు ఘర్షణ పడి 45 ఏళ్లలో మొదటిసారి ఇరువైపులా ఘర్షణలకు మరణాలకు దారితీసిందన్నారు. ప్రస్తుతం పరిస్థితులు మెరుగయ్యాయని జయశంకర్ తెలిపారు. నిరంతర దౌత్య చర్చలు 2 దేశాల సంబంధాలను కొంత మెరుగుపరిచే దిశలో ఉన్నాయన్నారు జయశంకర్. The seriousness of what its unprecedented disruption in 2020 implied for our overall relation. The situation arising after our counter deployment in 2020 called for multiple sets of responses. The immediate priority was to ensure disengagement from friction points
so that there would be no further untoward incidents or clashes. This, has been fully achieved, as I will explain. The next priority will be to consider de-escalation. That would address the massing of troops along the LAC with associated accompaniments. It is also evident that the management of border areas will require further attention in the light of our recent experiences. In all of this, we were and we remain very clear that the three key principles must be observed in all circumstances. One, both sides should strictly respect and observe the LAC. Two, neither side should attempt to unilaterally alter the status quo.